నమస్కారం అండి. నేను డాక్టర్ మొవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. మే 9వ తారీఖు 2024 సంవత్సరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అలాగే దానిలో ఐసీఎంఆర్లో ఇది భాగం NIN. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మన భారతదేశంలో ఈ వైద్యం సంబంధించినటువంటి రంగం సంబంధించినటువంటి ఫండింగ్, రీసెర్చ్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసే బాడీ ఐసీఎంఆర్. దానిలో ఒక భాగం ఈ NIN. వీళ్ళు ఇప్పుడు దాకా ఇలాంటి గైడ్లైన్స్ రిలీజ్ చేయలే. సో వాళ్ళు చేసేదే న్యూట్రిషన్ మీద రీసెర్చ్. అది నేషనల్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ అనేటటువంటి ఒక 148 పేజీల PDF వాళ్ళు ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. అంటే భారతదేశంలో ప్రజలు ఎంతెంత తినాలి, ఏం తినాలి, ఏది సేఫ్, ఏది అన్సేఫ్, ఇట్లాంటివన్నీ కూడా భారతదేశంలో పెద్దవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, గర్భవతులు, ఇలా రకరకాలుగా 17 కేటగిరీల్లో వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు మన తెలుగు వీడియోలు చేసే వాళ్ళల్లో డైట్లోనే పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆ పరస్పర విరుద్ధమైనటువంటి డైటరీ ఈ తినండి అవి తినండి అని చెప్పే వాళ్ళలో ఒకళ్ళు అన్నం తినమంటారు, ఇంకొకళ్ళు మిల్లెట్స్ తినమంటారు, నేను ప్రోటీన్ తినమంటా, ఇంకొక ఆయన ఆయిల్ తాగమంటాడు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్పడమే కాకుండా అందరూ ఇదే కరెక్ట్ అని కూడా వాదిస్తున్నారు. వీటన్నిటికీ స్వస్తి పలుకుతూ వీళ్ళు ఒక సైంటిఫిక్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. సో ఇంకా ఇది చదువుకోవడమే, అందరూ కూడా చదువుకుంటే దానిలో అంతా ఉంటుంది, మేము ఎవరైనా చెప్పక్కల. నేను ఇవాళ దీన్ని 17 చాప్టర్లు ఉన్నాయి, ప్రతిదీ వాళ్ళు కూలంకషంగా చర్చించారు. కాబట్టి దాన్ని క్రోడీకరించి చెప్పేటటువంటి దాంట్లో గైడ్లైన్ 15 ఏంటంటే, మనం టిఫిన్లు తింటాం కదా, ఆ టిఫిన్లలో ఏవి మంచివి, ఏవి చెడ్డవి, స్నాక్స్ అంటారు. అంటే అసలు భోజనం కాకుండా ఎడిషనల్గా మనం తినే తిండిల్లో వాటి గురించి టిఫిన్లు ఏవి మంచివి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఇట్లాంటివి వాళ్ళు చెప్పారు. ఆ గైడ్లైన్ కూడా చూద్దాం. దీన్ని వాళ్ళు పేరు పెట్టడమే ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారంటే వాళ్ళు HFSS, హై ఫ్యాట్, సాల్ట్ అండ్ షుగర్. అంటే ఫ్యాట్, షుగరు, సాల్ట్, ఈ మూడు ఎక్కువ ఉన్నటువంటి తిండ్లు ఏవి అని ఒక గ్రూప్ పెట్టారు వాళ్ళు. అక్కడ చెప్పేశారు కదా, దానిలో కొవ్వు ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, ఉప్పు ఎక్కువ ఉంది, కానీ అవే మనకు రుచిగా ఉంటాయి, అందుకే మనం టిఫిన్ లాగా తింటుంటాం వాళ్ళని. HFSS ఫుడ్స్ వాటిలో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారో తెలుసా? మనకి ఎంతో ఇష్టమైనవన్నీ పూరీలు, కచోరీలు, పకోడీలు, తర్వాత ఇప్పుడు కొత్తగా యువత తినేటటువంటి పిజ్జాలు, అలాగే చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఏవైతే మనం రిలాక్సేషన్ కోసం ఏ సినిమా హాల్లోకి వెళ్ళి తింటాం చూసారా, మొత్తం అవన్నీ ఉన్నాయి. ఇవేంటి? హై ఫ్యాట్, హై షుగరు, హై సాల్ట్. వీటిని వాళ్ళు ఆఫ్కోర్స్ వీటిలో సేఫ్ ఏది, అన్సేఫ్ ఏది అని చెప్పారు. సో హై ఫ్యాట్ అనేటువంటి మొదటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. నిజానికి వాళ్ళు ఏవైతే ఫ్రైస్ ఉన్న వేపుళ్ళు ఉన్నాయో ఆ డీప్ ఫ్రైడ్ అంటారు. ఈ వేపుళ్ళు ఉన్నటువంటివి అన్నీ కూడా అవాయిడ్ చేయండి. డీప్ ఫ్రైడ్ అన్నీ అవాయిడ్ చేయండి. ఎందువల్ల? వాటిల్లో అసలు ఎక్సెస్ ఆయిల్ అనేది ఫుడ్లో లేకుండా చూసుకోండి అంటున్నారు. మ్యాక్సిమం 2 చెంచాల మోస్తరు ఆయిల్ మీరు వాడచ్చు. మీ మొత్తం రోజులో మీరు తినే తిండిలో 2 చెంచాలు. అంటే వాళ్ళు తిరగమాత అంటారు, కొంతమంది పోపు అంటారు, వాటెవర్ మీ అంటే వాళ్ళు వండడానికి చేసేది ఏదైతే ఉందో అంతే, అంతకంటే ఎక్సెస్ ఆయిల్ యాడ్ చేయవద్దు. మ్యాక్సిమం 2 చెంచాలు మాత్రమే. సో అంటే మనం ఈ నూనెలో వేయిస్తారు చూసారా, పూరీలు, పకోడీలు, బజ్జీలు ఇట్లాంటివి, అలాగే నార్త్ ఇండియా ఫుడ్లో ఆలు పరాటాలు, పూరీలు, ఇట్లాంటివన్నీ ఏవైతే నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, పామాయిలు ఇట్లాంటి నూనెలు వాడబడతాయో అవన్నిటినీ కూడా మీరు తినడం మీకు హానికరము, అవన్నీ తినవద్దు అని చెప్తున్నారు. రెండవ కేటగిరీ హై సాల్ట్. ఉప్పు ఒకటే, మ్యాక్సిమం ఉప్పు మీరు తినగలిగితే రోజుకు 1 చెంచా మాత్రమే అని చెప్తున్నారు. సో మీరు ఎక్స్ట్రా ఉప్పు మీరు యాడ్ చేసుకోకండి, ఆల్రెడీ కూరల్లో ఉన్న ఉప్పు మీకు సరిపోతుంది అని చెప్తున్నారు. సేమ్ విత్ షుగర్ ఆల్సో. షుగర్ ఎక్సెస్గా అంటే మీరు అడిషనల్గా షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం రాకూడదు. కాఫీల్లో, టీలలో, మీరు తినేటటువంటి ఏ తింట్లో అయినా షుగర్ అనేటట్టు మీరు యాడ్ చేసుకోవద్దు. ఎందుకు? దానిలో న్యాచురల్గా ఉన్న షుగరే చాలు. మొత్తం రోజుకి వాళ్ళు తినమని చెప్పింది 25 గ్రాముల షుగర్. 25 గ్రాములు అంటే
మనం ఎక్సెస్గా యాడ్ చేసుకోక్కర్లేదు. అవి మీరు తినే పండ్లలో కానివ్వండి, అట్లాగే మీరు తినే అన్నంలో కానివ్వండి, వీటిల్లో ఉన్నటువంటి షుగర్ సరిపోతుంది. ఎక్సెస్గా మీరు యాడ్ చేసుకోవద్దు. అంటే అధిక షుగర్ యాడ్ చేయకండి, అధిక ఆయిల్ యాడ్ చేయకండి, అధిక ఉప్పు యాడ్ చేయకండి, దానిలో ఉన్నది సరిపోతుంది అని చెప్తున్నారు. సో ఇవి ఏవైతే అధికంగా ఉంటాయో అవన్నీ మీకు హానికరం, అవి అవాయిడ్ చేయండి. ఇక్కడ ఈ స్వీట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ స్వీటర్ మరి మంచిదా అన్న విషయం కూడా వాళ్ళు మాట్లాడారు. సాకరిన్ అంటాము, ఇట్లా కొన్ని ఉన్నాయి, అవి కూడా మంచివి కావు, అవి యాడ్ చేసుకోవద్దు. అంటే నాకు షుగర్ ఉంది, డాక్టరు షుగర్ వేసుకోవద్దు అన్నాడు కాబట్టి ఆర్టిఫిషియల్ షుగర్ నేను వేసుకోవచ్చా, షుగర్ సబ్స్టిట్యూట్ అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటారు టీవీల్లో వాటిల్లో మొత్తం అంతా కూడా. ఇవి కూడా మంచివి కావు, అవి అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ పిల్లలు, గర్భవతులు తప్పకుండా అవాయిడ్ చేయాలి దీనివల్ల షుగర్ పెరుగుతోంది, తగ్గించడం కాదు, షుగర్ పెరుగుతోంది, బీపీ పెరుగుతోంది, బరువు పెరుగుతున్నారు, గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ గైడ్లైన్లో వాళ్ళు కోట్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్. ఇకపోతే మరి ఇవన్నీ మనకి ఇష్టమైనవి కదండి, మనకి ఇష్టమైనవే మనం ఆనందిస్తూ తింటాం, సినిమాలకు వెళ్తే ఇవే తినేది, ఎందుకు తినొద్దు అంటున్నారంటే, ఇప్పుడు మనకు కావాల్సిన తిండిలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే మనం ఆయిల్ తింటుంటాం కదా, ఆయిల్లో మనకి శరీరానికి అవసరమైన ఆయిల్స్ ఉన్న పదార్థాలు ఏమిటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. అలాగే ప్రోటీన్స్, మనకి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ఉన్నటువంటి తిండి ఏమిటి, అవి తినాలి. ఎసెన్షియల్ కార్బ్స్ అనేవి లేవు. సో ఎసెన్షియల్గా మీరు అన్నమో గోధుమలో తినాలి అనేది, అది తినకపోయినా కూడా మీరు బతకగలరు, మీకు ఎలాంటి శరీరానికి అనారోగ్యము కలుగదు. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఎసెన్షియల్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ లేవు. సో ఈ ఎసెన్షియల్గా మనకి అవసరమైనటువంటి ఆయిల్, ప్రోటీన్స్ ఉన్న తిండ్లు మాత్రమే తినండి, అవి లేనివి తినొద్దు అంటున్నారు. ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వీటిల్లో ఇవేమీ ఉండవు. కాబట్టి అవి తినడం వల్ల మీకు క్యాలరీలు వస్తాయి తప్ప, అంటే మీ బరువు పెరగడానికి అనవసరంగా మీరు క్యాలరీస్ తీసుకుంటారు తప్ప మీకు ఉపయోగపడేది కాదు. మీకు ఉపయోగపడేవి తిన్నారనుకోండి, మీరు బరువు పెరగరు, ఫ్యాట్ పెరగదు. ఇది ఎడిషనల్. సో దీన్ని ఎంప్టీ క్యాలరీస్ అంటారు. దీంట్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ ఉండవు. ఇట్లాంటివి తినడం వల్ల ఊరికే బరువు పెరుగుతున్నారు. అలానే మీ జీవితాన్ని మీరు దుర్భరం చేసుకోవక్కల్లా. ఇప్పుడు సినిమాకి వెళ్ళారు, ఒక సమోసా తినచ్చు, 6-7 సమోసాలు తిని ఫ్రూట్ జ్యూస్ తాగారు అనుకోండి, క్యాలరీసే కదా. సో మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేయాలి కదా. సో ఏ ముచ్చట ఆ ముచ్చట అనుకోవద్దు. ఇవన్నీ యాడ్ అవుతాయి. ఆ రోజులో మీరు తినే క్యాలరీస్ ఏమిటని జాగ్రత్తగా చూడటంలో భాగంగా. సో ఇవి నేను చెప్పినటువంటి ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, వేపుళ్ళు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఇది ఒక కేటగిరీ. ఇవి నెక్స్ట్ ఏమిటి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి? ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇన్స్టా ఫుడ్స్ అన్నమాట, ఇన్స్టెంట్ ఫుడ్స్. సో వీటిల్లోని వాళ్ళు అంత ప్రాసెస్ చేయని ఫుడ్, బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్లు, ఇన్స్టెంట్ ఫుడ్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను బయటగా. మనం తినగలిగినవి మంచివి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వేసినకాయలు, పల్లీలు ఉంటాయి, కాస్త ఉప్పు వేస్తాడు, లేదా ఉప్పు కాస్త కారం వేస్తాడు. అయితే ఈ రెండు లేకుండా ఉండేటటువంటి జీడిపప్పులు ఉంటాయి, బాదం పప్పులు ఉంటాయి. లేకపోతే మీరు నూడిల్స్ ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే వెర్మిసెల్లి ఆర్డర్ చేసుకుంటారు, పొద్దున్నే తింటుంటారు, ఓట్స్ ఆర్డర్ చేసుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా ఇవి తినగలిగినవి, ఇవి కావాలంటే మీరు తినండి తప్ప, అంటే మీరు కొని మీరు ఇంట్లో మీరు వండుకోగలిగినవి మీరు తినండి అంతే తప్ప. ఆల్రెడీ రెడీ టు ఈట్ ఫుడ్స్ అంటే ఏంటి? ప్యాకెట్లో చేసి వస్తాయి ఏమిటివి? పిజ్జాలు, బర్గర్లు, అట్లాగే చిప్స్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవేంటి? ఆల్రెడీ చేసి వాడు ఇచ్చాడు, మీకు డైరెక్ట్గా తినడమే. అట్లాంటివి కాకుండా ముడి సరుకు కొని మీరింట్లో చేసుకోగలిగినవి అయితే, కార్న్ఫ్లేక్స్ లాంటివి, ఇట్లాంటివి, అలాంటివి అయితే మీకు సేఫ్, అవి మీరు తినండి అని చెప్తున్నాను. ఇన్స్టెంట్ ఫుడ్స్ లైక్ నూడిల్స్, పిజ్జాసు, బర్గర్సు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ, ఎందుకంటే వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, డీప్గా ఫ్రై కూడా చేయబడ్డవి, అలాంటివి అవాయిడ్ చేయండి. చివరిగా ఎంత కన్ఫ్యూజన్ అయ్యా, మాకు ఏం ఏం తినాలో చెప్పు, మిగతా మాకు అనవసరం అని మీరు అనుకుంటున్నారు, నాకు అనిపించింది. సో మీరు తినగలిగినవి ఏంటంటే మినిమల్లీ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే నేను చెప్పినట్టుగా మీరు ఇంటికి కొనుక్కొని తెచ్చుకుని మీరు చేసుకునేవి, నూడిల్స్ లాంటివి కానివ్వండి, సీరియల్ అంటే కార్న్ఫ్లేక్స్ కానివ్వండి, అలాగే ఓట్స్ కానివ్వండి, అయితే నట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాదం, పిస్తా, జీడిపప్పులు, అలాంటివి మీరు తినడంలో సేఫ్, దానిలో మీకు ఏం ప్రాబ్లమ్స్ రావు.
బాగా వేయించినటువంటివి, ఉప్పు ఎక్కువ ఉన్నటువంటివి, జిలేబీలు, షుగర్ ఎక్కువ ఉన్నటువంటివి ఇట్లాంటివి తినడం మీకు హానికరము. సో ఏమి తినాలి, ఏమి తినకూడదు వాటిల్లో మీరు కాస్త తెలివి ప్రదర్శించినట్లయితే అడిషనల్ క్యాలరీస్ మనకి రావు, మన పొట్ట సేఫ్గా ఉంటుంది, మనం బరువు పెరగకుండా. ఇలాంటివి ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ కల్చర్ అన్నమాట. మనం సరైన ఫుడ్ మనం తింటే, మనం సరైన ఫుడ్ మనల్ని చూసి పిల్లలు అలవాటు చేసుకుంటారు. అది ఒక ఫ్యామిలీ కల్చర్. మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సో ఇది తల్లిదండ్రులు తెలుసుకుని ఆచరించడం ఎంతో 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 ముఖ్యం. ఎందుకంటే ఫుడ్ అనేది ఫ్యామిలీస్లో వస్తుంది. ఆ ఫ్యామిలీలో వాళ్ళు తినే ఫుడ్డే ఆ పిల్లలు తింటారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలవాటు చేస్తారు. కాబట్టి ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, ఏది మంచిది, ఏది తినకూడనిది, లేదా ఎంత తక్కువ తింటే అంత మంచిది అనేది ఒక క్లియర్ ఐడియా అందరి తల్లిదండ్రులకి ఉండడం అనేది ఎంతో అవసరం అని నా ఉద్దేశం అండి. నమస్కారం అండి.